ఈ వీడియోలో నేను పైలో చాలామంది ఏంటంటే కేవైసీ సబ్మిట్ చేశారు. కాకపోతే రిజెక్ట్ అయిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్‌లో మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు కదా! అది మీరు ఆధార్ కార్డ్‌లో ఉన్న నేమునను మీరు ఎంటర్ చేసిన నేమ్ డిఫరెంట్ అయితే మీకేంటంటే కేవైసీ రిజెక్ట్ చేశారు. అట్లా రిజెక్ట్ చేసిన వాళ్ళకేంటంటే ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చింది. మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా అట్లా నేమ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కేవైసీ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను. మీరు పై యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైనలో మీకు 3 లైన్స్ ఉంటాయి కదా! ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మీకు మెయిన్ నెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ ఉంది కదా! అంటే 7th స్టెప్. ఇదేంటంటే మీకు నేను సబ్మిట్ చేశా కాబట్టి కేవైసీ నాది 100% సబ్మిట్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే అక్కడ నేమ్ ఇష్యూ వల్ల మీది రిజెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అప్డేట్ వచ్చిందన్నా కదా! ఈ అప్డేట్‌లో మీకేంటంటే ఇట్లా చూపిస్తది. యువర్ అప్లికేషన్ స్టేటస్ రీసబ్మిషన్ రిజెక్టెడ్ అని ఉంది కదా! ఇక్కడ మీరు డౌన్‌లో చూస్ ఆప్షన్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. చూపిస్తది. ఆప్షన్ ఉంది కదా! ఫర్ఫిట్ ఫర్ ఏ పోర్షన్ ఆఫ్ పై టు అప్డేట్ పై అకౌంట్ నేమ్ అని. ఈ సెకండ్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. డౌన్‌లో మీకు కన్ఫర్మ్ సెలక్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ చూపిస్తది ఇక్కడ యువర్ పై అకౌంట్ నేమ్ విల్ బి అప్డేటెడ్ టు మ్యాచ్ యువర్ కేవైసీ నేమ్ అని ఉంది కదా! మనం కేవైసీలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం కదా! అందులో ఏదైతే నేమ్ ఉందో అది వీళ్ళు పై అకౌంట్ నేమ్‌కి అప్డేట్ చేసేస్తారు. సో, ఇక్కడ మీకేంటంటే పెనాల్టీ అనేది ఉంటది. పెనాల్టీ అంటే ఏమీ లేదు. మీ కాయిన్స్ మైగ్రేట్ అవుతాయి కదా! మైగ్రేట్ అయిన తర్వాత అందులో వీళ్ళు 20% కాయిన్స్ అనేవి వీళ్ళు తీసేసుకుంటారు. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ మనం డౌన్‌లో ఫోర్‌ఫిట్ 20% ఆఫ్ పై అండ్ కంటిన్యూ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇది నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తది. ప్రెజెంట్ ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉంటది. ఇక్కడ మనం పై అకౌంట్ నేమ్ అప్డేట్ చేయడానికి అపీల్ అనేది చేసాము. ఇక్కడ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయింది. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇట్లా చూపిస్తది. ఇక్కడ ఏంటంటే మీకు కేవైసీ పాస్వర్డ్ అని చూపిస్తది. ఇక్కడ డిఫరెంట్ అకౌంట్ నేమ్ అని చూపిస్తుంది. అండ్ అపీల్ యాక్సెప్టెడ్ అని కూడా చూపిస్తది. లేకపోతే కొంతమందికి ఏంటంటే ఇట్లా టెంటేటివ్ అప్రూవల్ అని పడుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే నేను టెంటేటివ్ అప్రూవల్‌లో నుంచి కేవైసీ పాస్వర్డ్‌కి ఎట్లా తీసుకురావాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చేశాను. అది మన ఛానల్‌లో ఉంటది. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అది చెక్ చేయండి. మీరు ఈ స్టెప్ కూడా పాస్ అయిపోతారు.